అప్పుడు మన మోదీ గారు లాంటి పెద్ద జింక అన్ని జింకలను పిలిచి, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, మనం చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం. మనం ఏమీ తినకుండా 21 రోజులు బ్రతకగలం, కానీ సింహం 14 రోజులు మించి బ్రతకలేదు. మనం ఈ 21 రోజులు ఎవరి గృహంలో వాళ్ళు లాక్డౌన్ అయిపోతే దానికి ఫుడ్ ఉండదు, కాబట్టి 14 రోజుల్లో సింహం చచ్చిపోతుంది. కాదని పొరపాటున ఎవరన్నా బయటికి వెళ్ళినా ఆ సింహం మళ్ళీ మనల్ని తినేసి 14 రోజులు బ్రతకగల శక్తి దానికి వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ లాక్డౌన్ పాటించాల్సిందే. ఓహో, మనం కూడా అలాంటి ప్రాబ్లం లోనే ఉన్నాం కదా డాడీ, అందుకే నా లాక్డౌన్. అందుకే ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. దేనికి మా? మా ఫ్రెండ్స్ అందరికి స్టోరీస్ చెప్పాలి. ఇదిగో. కథలో పడి భవిష్య ఎక్కడుంది? భవిష్య, భవిష్య, భవిష్య! తింటావా డాడీ? హలో మేఘనా, మా నాన్న ఆఫీస్ లో అర్థం కాని కోళ్ళే రాస్తారనుకున్నా. అర్థమైన కథలు కూడా చెప్తారే. మా మేనేజర్ అన్నమాట తినికి ఎలా తెలుసు? అసలు ఆ కథ ఏంటంటే, ఏంటా గ్యాస్ వచ్చిందా? చూస్తే కనిపించట్లేదా? ఏంటో అంత కష్టపడుతున్నా. బరువుగా ఉంది ప్రజ్ఞ. అచ్చా, 60 kgs ఉన్న అమ్మనైతే ఈజీగా ఎత్తగలవు. 15 kgs ఉన్న ఈ సిలిండర్ మోయలేవా? ఏం మాట్లాడుతున్నావు ప్రజ్ఞ? నువ్వు ఎప్పుడు చూసావు? నువ్వు లైఫ్ లో చేసిన పెద్ద తప్పని నీ పెళ్లి వీడియోలు చూసుకుంటావు కదా, అప్పుడు చూసాలే. ఎప్పుడు వస్తావే? నువ్వు లేని లోటు నాకు మామూలుగా తెలియట్లేదు బంగారం. డాడీ, అంత పెద్ద కళ్ళు ఆ మాత్రం కనిపించట్లేదా రాయి? 32 పళ్ళున్నాయి, ఆ మాత్రం నవ్వలేవా రాయిని? ఏమైందక్క? డాడీ కౌంటర్ వేసారే. అడే ఎల్లక్క, మమ్మీ ఊళ్ళో లేదుగా, ధైర్యం వచ్చుండిద్ది. ఇప్పుడు ఎలా? మనం ఉన్నాంగా, కొంచెం భయపడతాం. ఓకే అక్క. అమ్ము చేసి చాలా రోజులైంది. 2 విజిల్లు వస్తే అన్నం కూడా అయిపోయింది. డాడీ నీకు పళ్ళం ఉందా? టచ్ చేసి చూడు. చాలా పళ్ళం ఉంది డాడీ. మరేమనుకున్నావు? ఏది, ఒకసారి అలానే కూర్చొని మంచం పైకి లేపి చూద్దాం. ఎత్తుతా. పెద్ద విశేషం ఏముంది? వండెత్తమన్నావు, మంచమేగా. చూసావా, ఎత్తాను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఆ 2 చేతులు ఉన్నాయిగా, ఆ మాత్రం తీసుకోలేవా ఫోన్ ని? ఇంతకు ముందు ఎక్కడో విన్నాను ఈ డైలాగు. 32 పళ్ళున్నాయి, ఆ మాత్రం నవ్వలేవా రాయిని? ప్రజ్ఞ, ఇప్పుడు రివెంజ్ తీర్చుకునే టైం కాదు, ప్లీజ్ తీనానా. అది ఇంకోసారి నాకు కౌంటర్ వేసావు అనుకున్నా, ఇలానే ఉంటది. బుద్ధున్నోడు ఇంకోసారి నీకు కౌంటర్ వేస్తాడా? మమ్మీ వచ్చిందా? ఇది వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేంటి? కూర్చోడా? నేను ఎప్పుడు పిలిచాను? అవునా? పద. అరే ఫణి, నువ్వా? నేనే అన్నా, ఇంకెవరు అనుకున్నావు? నేను కాదురా, ప్రజ్ఞ బూచోడు అనుకుంది.
ప్రజ్ఞ కూచోడు కాదమ్మా, మన ఫణి బాబాయ్. ఓ ఫణి బాబాయ్య, మరి ఏంటి ఇలా ఉన్నారు? నువ్వు వెళ్ళి ఒక గంట ఎండలో తిరిగిరా, అప్పుడు ఎలా ఉంటావో నేను చూస్తా. నీ అంత చండాలంగా అయితే నిన్ను ఉండనులే. అయినా ఏంటి ఈ టైంలో వచ్చో, ఎన్ని కిలోలు వైరస్తో ఏమో. తప్పమ్మా, ఫణి బాబాయ్ అలా అనకూడదు. ఓ అవునా? ఫణి బాబాయ్, ఎన్ని కిలోలు వైరస్ తెచ్చావు? ఇది ఓకేనా డాడీ? అన్నా, ముందు మీ అమ్మాయికి కాస్త మర్యాద నేర్పించన్నా. సర్లేరా, ప్రజ్ఞ మాటలకేం గాని నువ్వేంటి ఎలా వచ్చావు? ఏమీ లేదన్నా, పక్కనే మా అత్తారిల్లు. వచ్చిన నెక్స్ట్ డే నుంచే లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అక్కడే ఉన్నా. ఇంకొన్ని రోజులుంటే బాగోదులే అని బయటికి వచ్చేసా. బాగోదని వచ్చావా? వాళ్ళు నిన్ను భరించలేక బయటికి గంటేస్తా వచ్చావా? ప్రజ్ఞ నువ్వు పట్టించుకోకురా. అంటే బయటకు వచ్చాక గానీ తెలియలేదన్నా, ట్రాన్స్పోర్టేషన్ లేదని. అందుకొని ఇలా తలగడ్డు. ప్రజ్ఞ మరేం డాడీ, మొన్న పండగ వచ్చినప్పుడు నా స్నాక్స్ మొత్తం తినేశారు. నా బుర్ష్ కూడా తినేశాడు. ఇది కాదురా, ఇది కరోనా టైం కదా. నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఏం టచ్ చేసావు? కవర్ చేయాలంటే మన సెంటిమెంట్లోకి వెళ్ళాలి. అన్నా, ఏ దిక్కు లేని నన్ను నువ్వు కూడా వదిలేస్తావా అన్నా? దిక్కులేకపోవటం ఏంటి? ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. మీ గుంటూరు కోడి ఇస్తే ఉంది, వెళ్ళిపో. ప్రజ్ఞ సర్లే రారా. డాడీ, ఒకవేళ బాబాయ్కి కరోనా ఉంటే క్వారంటైన్ చేద్దాం. ఎక్కడా? బెడ్రూమ్ లో. నువ్వు వేసేసుకొని హాయిగా పడుకో. మేము హాల్లో ఎండకి ఉడికిపోతే కిచెన్ లో వచ్చే బొమ్మలని చూసుకుంటా ఉంటాం. మరేం చేద్దాం? రేపటి వరకు డోర్ దగ్గరే ఉంచుదాం. ఏ దగ్గు జలుబు లేకపోతే రేపు ఆలోచిద్దాం. కరెక్ట్. అన్నా అన్నా, ఒక చుక్క కాఫీ నీళ్ళని అన్నా. సరే ఇస్తానా. అమ్మా, ప్రజ్ఞ వస్తున్నా. డాడీ, కాఫీ అంటే ఎన్నో ఉన్నాయి. పాలేవమ్మా, ఆడి మొహానికి జాలేపు. మరి బాబాయ్కున్న పెద్ద మూతికి సరిపోవేమో. ఆ స్టోరీలో కాకిలాగా రాళ్ళు వేసుకుంది అవుతాడులే పో. అన్నా, కాఫీ ఏంటన్నా మంచి స్మెల్ వస్తుంది. ఏ కాఫీ? హాట్ కాఫీ. అది కాదు, ఏ కాఫీ పొడి అని. బ్రూరా. విత్ శానిటైజర్. శానిటైజర్ తో చేతులు కడుక్కుంటే కాఫీ కూడా స్మెల్ వస్తుందా? నువ్వు నీ పిచ్చి గాని. ఓకే. ఏంటన్నా డిఫరెంట్ టేస్ట్ ఉంది. రేఫణిగా, నేను కప్పు సగానికి కూడా ఇవ్వలేదు, కానీ కప్పు ఫుల్ గా ఉంది. నిజంగానే రాళ్ళు వేసుకుని అవుతున్నావేంట్రా? రాళ్ళేంటి? ప్రజ్ఞ ఇలాగే ఇచ్చింది. ఏంటి ప్రజ్ఞ? శానిటైజర్ కాఫీ. శానిటైజర్ కాఫీ ఏంట్రా? అది కాదు డాడీ, బాబాయ్ బయట నుంచి వచ్చాడు కదా, ఏం వైరస్ ఉందో ఏమో. పైగా కప్పులు ఎక్కడో కాఫీ ఉంది. అందుకే మిలిగిన కప్పులో శానిటైజర్ ఫిల్ చేసి ఇచ్చా. చూడు, కప్ కూడా ఫుల్ గా ఉంది. శానిటైజర్ వల్ల బాబాయ్ గారు క్లియర్ అయిపోతారు. క్లియర్ కాదు, నేను క్లియర్ అయిపోయేలా ఉన్నా. దీనికి వదిలేద్దాం. ప్రజ్ఞ, ఏంటి బాబాయ్? ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్ బాబాయ్. అవునా? మీ స్కూల్ పేరేంటి? సరస్వతి స్కూల్. ఈ స్కూల్ ఏంటి స్కూల్? నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా, స్కూల్ అని కరెక్ట్ పలకలేవా? ఇంతకు ముందు స్కూలే, కానీ లాక్డౌన్ లో ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు కదా, అందుకని ఈ స్కూల్. ఇట్స్ స్కూల్. అబ్బో, బాబాయ్ తప్పు, గోల్ తినకూడదు.
నోర్మి నీకెందుకు వచ్చిన కాడ నుంచి కౌంటర్లో చంపుతున్నావు. హా? అన్నా ఏందన్నా ఇది? అస్సలు టేస్ట్ లేని గోళ్ళు అయితే తింటావు, కొంచెం రుచిగా ఉన్నాయి కొన్ని తినలేవా? అమ్మో ఈ ప్రజ్ఞతో చాలా డేంజరు. ఎలాగన్నా మంచి చేసుకోవాలి, లేదంటే లాక్డౌన్ మొత్తం గుమ్మం బయటే నా బతుకు. ప్రజ్ఞ నువ్వు లంచ్ చేసావా? నేను కాదు, మా డాడీ చేశారు, నేను జస్ట్ తిన్నా. అబ్బో పని చేసావు కదమ్మా. లేదు, షర్టు ప్యాంటు వేసా, కల్కన్ పడట్లేదా? మంచి ఫ్లోలో ఉన్నట్టున్నావుగా. లేదు, ఇంట్లో ఉన్నా. ఆహా సరే ఎల్లు. ఇది మా ఇల్లు బాబాయ్, నేను కాదు. నువ్వు ఫోన్ చేసి తప్పాయి. రే ఫణి, ఆ? ఏమైందన్నా? ఏమోలా ఒక డే అయింది. అన్నా ఇప్పుడు లోపలికి రావచ్చుగా అన్నా, దగ్గు జలుబు ఇవేమి లేవుగా అన్నా. ఫనీ అనబడే నేను రాజేష్ ఉల్లి వాళ్ళ ఇంట్లో ఉండాలంటే ఒప్పుకోవలసిన షరతులు: ప్రతిరోజు ఉదయాన్నే కల్లాపి జల్లి ముగ్గు వెయ్యాలి, వంట వండాలి, బట్టలు ఉతికి ఆరబెట్టి మడతెయ్యాలి, లేకపోతే నీకు పడిద్ది మడత. అంట్లు తోమాలి, డెటాల్తో ఇల్లంతా క్లీన్ చేయాలి, బాత్రూములు కడగాలి. అదేం లేదు, ప్రజ్ఞ ఇష్టం అంతే. నీకు అన్ని ఓకే అయితే దాని మీద సంతకం పెట్టి లోపలికి రా.